ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అభిషేక స్వరం అనే మా కార్యక్రమంకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారు. దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలి అని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియులారా, ప్రతిదినం ఈ కార్యక్రమంలో అందించబడుతున్న సందేశాలు మీరందరూ వీక్షిస్తూ ఆత్మీయంగా బలపరచబడుతున్నారని విశ్వసిస్తున్నాం. ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. ప్రియులారా, మన ప్రభువు నమ్మదగిన దేవుడు. ఆయన ఆశ్రయించు వారి ఎడల ఆయన దయాళుడై ఉన్నాడు. మన ప్రతి ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు. తన భక్తులను కాపాడటానికై ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. తన ప్రియులను, తనకిష్టులుగా జీవించే వారిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. దేవుడు వారికి తోడై ఉండి నడిపిస్తాడు. ప్రియులారా, అపోస్తుల కార్యముల గ్రంథ ధ్యానాలు మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఈరోజు అపోస్తుల కార్యముల గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం నుండి క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. మేము వారిని విడిచిపెట్టి ఓడ ఎక్కి తిన్నగా వెళ్ళి కోసుకును, మరునాడు రోదుకును, అక్కడ నుండి పతరకును వచ్చితిమి. అప్పుడు ఫెనీకేకు వెళ్ళబోచున్న ఒక ఓడను చూచి దానిని ఎక్కి బయలుదేరితిమి. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు తన సువార్త యాత్రలో, తన మిషనరీ యాత్రలో, 3వ యాత్రలో, ఇది ఆయన చివరి సువార్త యాత్ర. ఆ సమయంలో ఆయన ప్రయాణం ఏ రీతిగా సాగిందో ఇక్కడ మనకి కనబడుతూ ఉంది. ఎఫెసులో ఉన్నటువంటి సంఘపు పెద్దలతో, ఆ ప్రాంతంలో ఉన్న సహోదరులతో కలుసుకున్న తర్వాత వారందరూ ప్రార్థన చేశారు కలిసి. ఆ తర్వాత ఒకరినొకరు వదిలిపెట్టే సమయం ఆసన్నమైనప్పుడు వారు పౌలును విడిచిపెట్టలేకపోయారు. ప్రేమతో పౌలును మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నారు. తర్వాత ఏడ్చారు. అంటే వారి ప్రేమ బంధం అంత బలముగా ఉన్నది. ప్రియులారు, ఆ సంఘ పెద్దలతో అతడు ప్రార్థన చేసిన తర్వాత పౌలు ఓడ ఎక్కి ఇప్పుడు యెరూషలేముకి బయలుదేరి వస్తూ ఉన్నాడు. ఈ 21వ అధ్యాయం ప్రారంభంలో మేము వారిని విడిచిపెట్టి, అంటే ఎఫెసు వారితో మాట్లాడి వారిని విడిచిపెట్టి ఓడ ఎక్కి తిన్నగా వెళ్ళి కోసుకును, మరునాడు రోదుకును, అక్కడ నుండి పతరకును వచ్చితిమి అంటున్నాడు. ఇది పౌలు యొక్క ప్రయాణం ఎలా సాగిందో మనకి కనబడుతోంది. అప్పట్లో రోమా ప్రాంతమైన సిరియాలో భాగముగా ఈ ఫెనికే అనేది ఉంది. ప్రియులారా, ఇప్పుడు ప్రజెంట్ డేస్లో ఇది లెబనాను అంటారు. అటువంటి లెబనానుకు ఆ రోజుల్లో ఫెనికే అనే పేరుండేది. అక్కడకు వెళ్ళబోతున్న ఒక ఓడను చూసి దాన్ని ఎక్కి పౌలు తన సహచరులతో పాటు మధ్యధర సముద్రం తూర్పు భాగము మీదుగా బయలుదేరి వస్తున్నాడు. ఈ కుప్రా అనే ప్రాంతం దక్షిణ తీరం మీదుగా వెళ్ళిన తర్వాత ఫెనికే ముఖ్య పట్టణమైన తూరు అనే ప్రాంతానికి పౌలు వారు వచ్చి చేరినట్లుగా మనకి కనబడుతూ ఉంటుంది. చూడండి, 3వ వచనం. కుప్రాకు ఎదురుగా వచ్చి దానిని ఎడమ తట్టున విడిచి సిరియా వైపుగా వెళ్ళి తూరులో దిగితిమి. అక్కడ ఓడ సరుకు దిగుమతి చేయవలసి ఉండెను. ప్రియులారా, ఇప్పుడు అపోస్తలుడైన పౌలు తూరు అనే ఒక ప్రాంతానికి రావటం జరిగింది. పౌలు పరిచర్యలో అనేక అద్భుతమైన సంఘాలు కట్టబడ్డాయి. పౌలు సేవ ద్వారా అనేక మంది రక్షించబడ్డారు. అనేక ప్రాంతాల్లో అనేక మంది ప్రజలు రక్షించబడ్డారు. పౌలు దేవుని చేతిలో బలమైన సాధనంగా వాడబడ్డాడు. ప్రియులారా, దేవుడు ఒక వ్యక్తిని పిలిస్తే దేవుడు ఖచ్చితంగా ఆ వ్యక్తిని తన పని కొరకు ఘనంగా వాడుకుంటాడు. దేవుడు ఎన్నడూ విడిచిపెట్టాడు, అన్యాయస్తుడు కాదు. పౌలును పిలిచిన దేవుడు, పౌలును వాడుకున్నటువంటి దేవుడు, పౌలు ద్వారా గొప్ప పరిచర్య జరిగించిన దేవుడు. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రియ దేవుని బిడ్డ, నిన్ను దేవుడు పిలుస్తూ ఉన్నాడు. నిన్ను కూడా అలాగే ఘనంగా వాడుకోవాలని కోరుకుంటూ ఉన్నాడు. పౌలు ఎక్కడికి వెళ్ళినా ఈ యాత్రంతటిలో అక్కడ మనకి కొంతమంది వ్యక్తులు, విశ్వాసులు, సంఘ సహోదరులు కనబడుతూ ఉంటారన్నమాట.
అట్లాగే ఇప్పుడు ఈ తూరు ప్రాంతానికి ఈ ఓడ రావటం జరిగింది. ఈ తూరు అనే ఈ ప్రాంతంలో ఓడ కొద్దిసేపు ఆగుతుంది. ఇక్కడ ఆగినప్పుడు ఇది వ్యాపారపు నిలయ కేంద్రం. ఇక్కడ సరుకు దిగుమతి చేయాలి అంటే కొంత టైం పడుతుంది. ఇప్పుడు అక్కడ 4వ వచనం చూడండి. మేమక్కడ ఉన్న శిష్యులను కనుగొని 7 దినములు అక్కడ ఉంటిమి. 7 రోజుల పాటు పౌలు ఈ తూరు అనే ప్రాంతంలో శిష్యులతో ఉన్నారు. ప్రియులారా, మొట్టమొదటి ఆది సంఘములో క్రైస్తవులను శిష్యులు అన్నారు. ప్రియులారా, వారు శిష్యులు, వారు క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు అన్నమాట. ఇప్పుడు ఇక్కడ శిష్యులను కనుగొని 7 దినములు అక్కడ ఉంటిమి అంటున్నాడు. ఈ తూరు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ సంఘ విశ్వాసులు బలమైన ప్రార్థనాపరు. వారు ప్రవచనములు చెప్పగలిగిన వారు, దేవునితో సహవాసం కలిగిన వారు, దర్శన వరములు కలిగినటువంటి వారు. ఏదో వారి సొంత ప్రేరేపణతో చెప్పే దర్శనాలు కాదండి. పరిశుద్ధాత్మ సహాయంతో ఎగ్జాక్ట్గా వాళ్ళు ఏదైతే చెప్తారో అది జరుగుతుంది అంతే. దర్శనాల విషయంలో ఒక మాట చెప్తున్నాను. ఒక ప్రవక్త ఒక దర్శనం చెప్పాడు అంటే అది దేవుని వలన అతనికి కలిగినది అయితే ఖచ్చితంగా అది నెరవేరుతుంది. ఒకవేళ అది నెరవేరినట్లయితే ఆ వ్యక్తి దేవుని ప్రవక్త అని మనం గుర్తించవచ్చు. ఒకవేళ నెరవేరకపోతే అతను తన సొంత మాటలు చెప్పాడు అని మనం అర్థం చేసుకోవాలి. కానీ దేవుడు నాకు ఇది చెయ్యలేదు అని మనం దేవునిని ఎప్పుడూ నేరారోపణ చేయకూడదు. దేవుడు నమ్మదగిన దేవుడు. దేవుడు ఎవరికి అన్యాయం చేయడు. ఆయన చెప్పాడంటే చేస్తాడు. మాట తప్పని దేవుడు. ప్రియుల, ఆయన మాట చాలా శాశ్వతమైంది. ఆకాశం భూమి అయినా గతించును కానీ ఆయన మాటలు ఏ మాత్రము గతించవు అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే 4వ వచనంలో అక్కడున్న శిష్యులను కనుగొని 7 దినములు అక్కడ ఉంటిమి. వారు నీవు యెరూషలేములో కాలు పెట్టవద్దని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పిరి. చూడండి, యెరూషలేముకు వెళ్ళటానికేమో అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ నడిపింపును పొందాడు. పౌలు కొన్ని ప్రాంతాలకు వెళ్ళాలి అంటే అక్కడికి వెళ్ళనీలేదు దేవుని ఆత్మ. అలాగే కొన్ని ప్రాంతాలకు దేవుడే తోడుండి నడిపించాడు. పలానా ప్రాంతానికి నువ్వు వెళ్ళు అని దేవుడు చెప్పాడు. అట్లాగే ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతూ పౌలు భక్తుడు యెరూషలేముకు ప్రయాణమై వెళ్తా ఉన్నాడు. క్రైస్తవ విశ్వాస జీవితంలో మనం నేర్చుకోవలసిన అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఇది. మనము దేవుని ఆత్మ చేతికి అప్పగించుకోవాలి, దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి, దేవుని చిత్తానుసారముగా మనము నడిపింపబడాలి. మనం ఎక్కడికి వెళుతున్నాం, ఎక్కడ ఉంటున్నాం, ఏ పని చేస్తున్నాం, ఎక్కడ మనం ఎలా ఉండాలి అనేది దేవుని స్వాధీనమై ఉండాలి, దేవుని చిత్తమై ఉండాలి. పౌలు ఇప్పుడు యెరూషలేముకి వెళుతున్నాడంటే ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు. ఇప్పుడు యెరూషలేములో పౌలుకి అనేక రకాలైన శ్రమలు ఎదురు చూస్తూ ఉన్నాయి. కానీ ఇది దేవుని నడిపింపు అని తెలిసిన తర్వాత దేనికైనా సిద్ధపడి వెళ్ళిపోతారు. అవసరమైతే మరణానికైనా భయపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళచ్చు. ఒక వ్యక్తి దేవుని చిత్తానుసారంగా నడవటం ప్రారంభిస్తే అది ఎటువంటి కష్టమైనదని సరే భయపడాల్సిన అవసరం లేదండి. ధైర్యంగా ముందుకు వెళ్ళవచ్చును. ప్రియుల, పౌలు పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నారు కాబట్టి యెరూషలేముకు వెళ్ళటానికి తన మనస్సు స్థిరపడి ఉంది. తను ప్రయాణమై వెళ్తున్నాడు. కానీ అనేక మంది ఆత్మీయులు ఎఫెస్లో చెప్పారు, తర్వాత ఇక్కడ తూరులో చెప్తా ఉన్నారు, ఇంకా కొన్ని ప్రాంతాల్లోనూ చెప్తున్నారు. అగబు అనే ప్రవక్త కూడా పౌలును ఎలా కట్టిపడేస్తారో అది కూడా చెప్తా ఉంటాడు క్రింద వచనాల్లో. ఇవన్నీ జరిగినా కూడా పౌలు మాత్రం తన ఆ ప్రయాణాన్ని ఆపడు, భయపడలేదు, వెనుదిరగలేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి, నీ యెరూషలేములో కాలు పెట్టద్దు, అడుగు కూడా పెట్టద్దు అని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పిరి. అయితే పౌలు మాత్రం ఎటువంటి అపాయం ఉన్నప్పటికీ కూడా యెరూషలేమునకు వెళ్ళటానికై భయపడలేదు, ధైర్యంగా ముందుకు వెళ్ళాడు. ఇది దేనికి గుర్తుగా ఉందంటే యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఆయన శిలువ మరణాన్ని గురించి ముందుగా చెప్పేవాడు. మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడతాడు, వారు ఆయన బహు శ్రమల పాలు చేసి చంపుతారు, 3వ దినమున ఆయన తిరిగి లేస్తాడని యేసు ప్రభు చెప్తారు. అలా చెప్పి
తనను తాను అప్పగించుకొని ఆ సైనికులకి రేపటి దినం జరగబోతున్నవన్నీ ఆ రాత్రి గెత్సెమనే తోటలో యేసు ప్రభువుకు దర్శనంలో కనబడుతున్నాయి. అవన్నీ చూసినప్పటికీ కూడా వెనుతిరగకుండా అన్నిటినీ అప్పగించుకొని చక్కగా దేవుని చిత్తానికి అలా అప్పగించుకొని సిలువ మరణం యేసు ప్రభు వారు పొందారు. అట్లాగే ఇప్పుడు అపోస్తలుడైన పౌలు కూడా యెరూషలేమునకు బయలుదేరి వెళ్తా ఉన్నాడు. కరెక్ట్గా యేసు ప్రభు ఎలాగైతే జీవించారు, యేసు ప్రభు ఎలాగైతే యెరూషలేమునకు వెళ్ళారు, పౌలు కూడా అలాగే జీవించి అలాగే యెరూషలేమునకు వెళుతూ ఉన్నారు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తును బోలి నడుచుకొని ఉన్నాను, మీరు నన్ను బోలి నడుచుకోండి అని పౌలు భక్తుడు చెప్తూ ఉంటాడు ప్రియులారా. కాబట్టి మనం ఆ రీతిగా అటువంటి ఆత్మీయ అనుభవాలు నేర్చుకొని దేవుని చిత్తానుసారమైన మార్గములో మనం నడవాలి. దేవుని చిత్తానికి మనం అప్పగించుకోవాలి ప్రియులారా. 5వ వచనం చదువుదాం. ఆ దినములు గడిచిన తరువాత ప్రయాణమైపోవచ్చుండగా భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ మమ్మను పట్టణము వెలుపలి వరకు సాగనంపవచ్చిరి. వారును మేమును సముద్ర తీరమున మోకాళ్ళూని ప్రార్థన చేసి ఒకరి యొద్ద ఒకరు సెలవు పుచ్చుకొంటిమి. అంతటా మేము ఓడ ఎక్కితిమి. వారు తమ తమ ఇండ్లకు తిరిగి వెళ్ళిరి. వీరెవరు అంటే తూరు అనే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సంఘ విశ్వాసులు ప్రియులారా. వీరు ఎంతో ప్రేమ కలిగిన వారుగా మనకు కనబడుతున్నారు. దైవజనుని ఎంత ప్రేమిస్తారు, ప్రాణంగా ప్రేమించేవారండి పౌలుని వారు. పౌలు వారి దగ్గర నుంచి వెళుతున్నాడంటే ఇక వీళ్ళు ఏడ్చేవాళ్ళంట, తట్టుకోలేకపోయారు. ఆ కొంచెం ఎడబాటును కూడా వారు భరించలేకపోయేవారు. అంతగా ఆ సేవకునితో వీరికి అటువంటి ఆత్మీయ అనుబంధం ఉన్నది. చాలా చోట్ల ప్రియులారా విశ్వాసుల మధ్యలో అలాగే ఆత్మీయుల మధ్యలో ఇటువంటి అనుబంధం ఉంటుంది. కొంతమంది విశ్వాసులు కూడా కొన్నిసార్లు సభల్లోనో లేదంటే ఏదన్నా కొన్ని అకేషన్స్లోనూ కలిసినప్పుడు ఆత్మీయులు వీరిని వదిలి వెళుతున్నప్పుడు యువతలేపు ఈ విశ్వాసులు కూడా ఎంతో బాధపడుతూ ఉంటారు. లోకములోని బంధాల కంటే ఆత్మీయ అనుబంధం చాలా శ్రేష్టమైనది, నిస్వార్థమైనది, అత్యంత ప్రేమను కలిగింది ప్రియులారా. దేవుని సన్నిధిని కలిగినది, దైవ భయమును కలిగినది, పవిత్రమైనది, అలాగే అత్యంత బలమైన ప్రేమ కలిగినది ప్రియులారా. అందుకే ఆత్మీయ అనుబంధం అనేది చాలా ప్రత్యేకమైనది. లోక ప్రేమల కంటే, బంధువుల ప్రేమల కంటే, లోక సంబంధమైన సహోదరులు సహోదరుల ప్రేమ కంటే విశ్వాసుల మధ్యలో ఉన్న ప్రేమ, సేవకునికి విశ్వాసులకు మధ్యలో ఉన్న ఆ ప్రేమ, ఇది చాలా ప్రత్యేకమైనది, ఇది చాలా బలమైనది ప్రియులారా. ఇది ఆత్మీయ అనుబంధం. పౌలును ఈ తూరులో ఉన్నటువంటి సంఘ విశ్వాసులు విడిచిపెట్టలేకపోయారు. ఆయన వెళ్తున్నాడు అంటే వారందరూ ఎట్లా వచ్చారంటే భార్యలతో, అలాగే భర్తలు, భార్యలు, అలాగే పిల్లలు, వారందరూ కలిసి అంటే కుటుంబాలుగా పట్టణం వెలుపల ఆ రేవు దాకా వచ్చేసారు. పౌలు వాడెక్కటానికి వస్తే వాడెక్కిందాక వీళ్ళందరూ కలిసి ప్రయాణమై వచ్చారట ప్రియులారా. వాళ్ళందరూ కలిసి ప్రయాణమై వస్తే వాళ్ళని వదిలిపెట్టి పౌలు కూడా వెళ్ళలేక, వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళలేక పౌలు కూడా ఏం చేసేవాడు తెలుసా? ఇక అందరూ కలిసి కూర్చొని మోకరించి ఆ సముద్రపు ఒడ్డున మోకరించి వారందరూ ప్రార్థన చేశారు. ప్రభువా, ఇక నీవే మాకు తోడుగా ఉండయ్యా, నీ సహవాసం, నీవిచ్చిన ఈ ప్రేమ బంధం, నీ ఆత్మతో మమ్మల్ని అందరినీ భద్రపరచు. ప్రియులారా, ముగింపులో మనం అందరం దేవుని చేతికి అప్పగించుకోవలసిన వారమేనండి. లోకంలో ఎంత ప్రేమ కలిగిన వారైనా కొన్నిసార్లు కొంతమంది విశ్వాసులు వారు చెప్తూ ఉంటారు, వారి దైవజనుడు వారి మధ్యలో అద్భుతమైన సేవ చేసిన తర్వాత ఆ దైవజనుడు సడన్గా చనిపోయినప్పుడు, ఏదైనా అనారోగ్యమో లేక దేవుని పిలుపో, ఒకరోజు మరణం తప్పక వస్తుంది కదండి. ఆ దైవజనుడు చనిపోయాడు అని తెలిసిన తర్వాత ఈ విశ్వాసులందరికీ తట్టుకోలేకపోతూ ఉంటారు. అమ్మో మా పాస్టర్ గారండి. ఎంతోమంది అట్లా నాకు ఫోన్ చేసి ఏడుస్తూ ఉన్నటువంటి విశ్వాసులు కూడా ఉన్నారు. అటువంటి ఆ ప్రేమ బంధం దేవుని సంఘములో ఉంటే అక్కడ బలమైన దేవుని ఆత్మకార్యం జరుగుతున్నట్లుగా గుర్తు. దేవుడు అటువంటి ప్రేమ బంధాన్ని సంఘంలో ఇచ్చాడు. సంఘంలో విభేదాలు ఉండకూడదు, కానీ ఇటువంటి ప్రేమను కలిగిన వారుగా ఉండాలి. సహోదర ప్రేమ ఉండాలి, ఏక మనస్సు ఉండాలి, ఐక్యత ఉండాలి. సేవకుడు, విశ్వాసులు అందరూ కలిసి ఒక్క మనస్సుతో, ఒక్క మాటతో ఉంటే అక్కడ శాశ్వత జీవం ఉంటుంది, అక్కడ ఉజ్జీవం ఉంటుంది, దేవుని బలమైన కార్యాలు అక్కడ జరుగుతూ ఉంటాయి.
ఈ తూరు సంఘం అలాగా ఉన్నట్లుగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంది ప్రియులారా. ఆ ఓడ నుండి సామాన్లన్నీ దించడం పూర్తయింది. అది వారం రోజులు సమయం అక్కడ పట్టింది. తర్వాత అప్పుడు పౌలుతో ఉన్నటువంటి సహచరులు, వీరితో ఈ అపోస్తుల కార్యములు గ్రంథం రాసినటువంటి లూకా, డాక్టర్ లూకా కూడా వారితో పాటే ఉన్నాడు ప్రియులారా. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఆ తూరులో ఉన్న శిష్యుల దగ్గర సెలవు తీసుకొని ఇప్పుడు వీళ్ళకి ఆ ఓడ ఎక్కి బయలుదేరి వెళ్తా ఉన్నారు. అప్పుడు ఆ ఓడ బయలుదేరిన తర్వాత ఈ విశ్వాసులందరూ తమ తమ ఇళ్లకు వెళ్ళిరి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. 7వ వచనం, మేము తూరు నుండి చేసిన ప్రయాణము ముగించి తొలెమాయికి వచ్చి సహోదరులను కుశలము అడిగి వారి యొద్ద ఒక్క దినము ఉంటిమి. ప్రియులారా, పౌలు ఈ తొలెమాయి అనే ప్రాంతానికి రావటం జరిగింది. తూరు నుండి ప్రయాణమే అంటే ఓడలో ఒక రోజు ప్రయాణం పట్టింది. ఇప్పుడు తొలెమాయి అనే ప్రాంతానికి వచ్చారు. ఇక్కడ కూడా ఒక సంఘం ఉంది, ఇక్కడ కూడా సహోదరులు ఉన్నారు. వారందరినీ కలిశాడు, వాళ్ళందరితో మాట్లాడుతున్నాడు. పౌలు తన చివరి యాత్రలో ప్రతి ప్రాంతంలో ప్రతి విశ్వాసులను ఆయన కలుసుకున్నాడు, వారిని హెచ్చరించాడు. దేవుల్లో నమ్మకంగా ఉండండి, అంతవరకు నమ్మకస్తులుగా ఉండండి, ప్రభువును విడిచిపెట్టద్దు. శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు కలిగాయి, సుఖ దుఃఖములైన, కష్ట నష్టములైనా దేవుని మరి విడిచిపెట్టద్దు. దేవునికి నమ్మకస్తులుగా జీవించండి. మనమందరం దేవుని రాజ్యంలో కనబడాలి, దేవుని రాజ్యంలో మనం నివసించాలి, మరలా ప్రభుతో కలిసి మనం ఆనందించాలి. ఆ గొప్ప ఆనందకరమైన ఆ సమయం కొరకై ఎదురు చూడండి, సిద్ధపడండి. ప్రభు త్వరలో రాబోతున్నాడు అని పౌలు వారితో ప్రకటించినాడు. తొలెమాయి ప్రాంతంలో సహోదరులందరినీ వారు బాగోగులన్నీ మాట్లాడి వారి యుద్ధ ఒక దినముండిన తర్వాత 8వ వచనం, మరునాడు మేము బయలుదేరి కైసరయకు వచ్చి 7గురిలో ఒకడును స్వార్థికుడునైన ఫిలిప్పు ఎంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. ప్రియులారా, ఇప్పుడు తూరు అనే ప్రాంతంలో ఆ సంఘమంతటితో మాట్లాడిన తర్వాత తొలెమాయి అనే ప్రాంతానికి వచ్చారు. ఈ తొలెమాయి అనే ప్రాంతంలో ఒక రోజు ఉన్న తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరి ఇప్పుడు ఎక్కడికి వచ్చారు అంటే కైసరయ అనే ప్రాంతానికి వచ్చారు. ప్రియులారా, ఈ కైసరయ అనే ప్రాంతాన్ని మనం గమనించాలి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయములో ఈ కైసరయ అనే ప్రాంతం మనకు కనబడుతుంది. అది ఉత్తర ఇశ్రాయేలులో ఉన్నటువంటి కైసరయ పట్టణం. ఆ కైసరయ పట్టణములో శతాధిపతి అయిన కొర్నేలి, అతనితో దేవుని దూత మాట్లాడుట, అతడు పేతురుని తన ఇంటికి పిలిపించుట, పేతురు ద్వారా స్వార్థ పరిచర్యలో అన్యులు రక్షించబడుట మొట్టమొదటిసారిగా జరిగిన ప్రాంతమే ఈ కైసరయ అనే ఈ పట్టణం. ఆ పట్టణంలో సంఘం స్థాపించబడింది. ఆ పట్టణంలో విశ్వాసులు ఎవరు అంటే అన్యులు, యూదులు కాదండి, మొత్తం అన్యులే. పేతురుని పిలిపించుకో, అతడు నీకు రక్షణ మార్గాన్ని ప్రచురిస్తాడు అని దేవదూత ద్వారా హెచ్చరించబడిన కొర్నేలి అనే శతాధిపతి తన బంధువులను, తన స్నేహితులను, తనకు తెలిసిన వాళ్ళందరినీ తన ఇంటికి పిలిపించాడు. పేతురును పిలిపించాడు. పేతురు వచ్చేటప్పటికి అందరూ కొర్నేలి ఇంట్లో కూర్చొని ఉన్నారు. పేతురు వచ్చి వాళ్ళందరినీ చూసేటప్పటికి వారితో మాట్లాడుతూ ఉండగా అంతకుముందే దేవుడు పేతురుతో ఒక దర్శనం ఇచ్చాడు. ఏ మనిషి నిషేధింపదగిన వాడు కాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ప్రతి జనములో, అది అన్యులైన, యూదులైన, గ్రీసు దేశస్థులైన ఎవరైనా ప్రతి జనములో ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరిస్తాడు అని ఆ దర్శనాన్ని పేతురుకు బయలుపరిచాడు. అంతకుముందు పేతురు వీళ్ళందరూ కూడా యూదులకు మాత్రమే సువార్త ప్రకటించాలి అన్నట్లుగా ఉన్నారు. ఎందుకంటే యేసు ప్రభు కూడా ఒకనొక సందర్భంలో ఆయన అంటాడు, ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు అని యేసు ప్రభు చెప్తారు. ఆ కనాను స్త్రీ వచ్చి యేసు ప్రభు వెంటబడి ఆమె కేకలు వేస్తున్నప్పుడు యేసు ప్రభు ఆ మాట చెప్పారు. కాబట్టి ఇప్పుడు పేతురు శిష్యులు కూడా యూదులతోటి స్వార్థను పంచుకుంటా ఉన్నారు, అన్యుల యొద్దకు వెళ్ళలేదు. కానీ కొర్నేలి విశ్వాసాన్ని బట్టి, కొర్నేలి భక్తిని బట్టి దేవుడే తన దూతను కొర్నేలి దగ్గరికి పంపించి పేతురు ఎక్కడున్నాడో ఆ అడ్రస్ చెప్పి అక్కడికి వెళ్ళి ఆయన పిలిపించుకో, యొప్పే అనే పట్టణంలో సీమోను అనే చర్మకారుని ఇంట్లో పేతురు దిగి ఉన్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళి ఆయన పిలిపించుకో, అతడు వచ్చి నీకు వాక్యం చెప్తాడు అని దేవదూత ద్వారా చెప్పబడి
కొర్నేలి ఇద్దరు సైనికులను పంపించాడు. పేతురు వచ్చాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి కొర్నేలి తన బంధువులు, స్నేహితులు అందరూ, అన్యులే వాళ్ళందరూ అక్కడ కూర్చోబెట్టుకున్నాడు. పేతురు వారితో మాట్లాడుతుండగా వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. వారందరూ ఆ దినమున రక్షించబడ్డారు. వారందరూ విశ్వాసంలో స్థిరపరచబడ్డారు. ఆ అన్యులైన సమూహం ఇదిగో ఈ కైసరయలో ఉన్నటువంటి వారు ఉన్నారు. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మొదటి అన్యజనులు ప్రియులారా. పౌలుతో ఉన్నటువంటి ఈ సహచరులందరూ కూడా ఇప్పుడు ఫిలిప్పుకి వచ్చాడు. అంటే పేతురు ద్వారా అక్కడ ఆ పరిచర్య జరిగిన తర్వాత ఫిలిప్పు వీరి వద్దకు వచ్చి కైసరయలో ఉండటం జరిగింది. అప్పటికి 20 సంవత్సరాలు అవుతా ఉంది. 20 సంవత్సరాల ముందే ఈ ఫిలిప్పు ఈ కైసరయకు రావటం జరిగింది. ఈ ఫిలిప్పు ఎవరు అంటే అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయంలో పరిచారకులుగా నియమించబడిన మొట్టమొదటి 7 వ్యక్తులలో ఫిలిప్పు ఒకడు. వారిలో స్టెఫను కూడా ఒకడు. నీకనారు అనే ఒక వ్యక్తి ఉంటారు. ఇట్లా మొత్తం అక్కడ అపోస్తలుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం నుండి 5వ వచనం వరకు మనం చూస్తే అక్కడ మొత్తం ఒక 7 పరిచారకులు కనబడతా ఉంటారు. వారిలో ఒక వ్యక్తి ఈ ఫిలిప్పు ప్రియులారు. ఈ ఫిలిప్పు కుటుంబం విశ్వాసంతో జీవించినటువంటి కుటుంబం. ఫిలిప్పు గురించి వ్రాయబడుతుంది. అలాగే ఫిలిప్పు యొక్క 4 కుమార్తెలు ఉన్నారంట ఆయనకి. ఆ 4 కుమార్తెలు కూడా ప్రవచన వలములు కలిగిన వారు ప్రవచించేవారు అని ఇక్కడ వ్రాయబడుతుంది. అంటే వారు చెప్పి ప్రతి ప్రవచనం నెరవేరేది పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో యాక్యురేట్గా ఖచ్చితంగా ప్రవచనాలు చెప్పేవారు. కాబట్టి వారికి అలాగూ పేరు వచ్చింది. వారు చాలా వయసు వచ్చే వరకు జీవించి వారు వివాహం చేసుకోలేదేమో అనుకోవచ్చు. ఆ 4 కుమార్తెలు కూడా సంఘ అభివృద్ధి కొరకై తాము చాలా ప్రయాసపడినట్లుగా మనం చూడవచ్చును ప్రియులారా. ఫిలిప్పు అనే ఆ వ్యక్తి ఇంట ఇప్పుడు పౌలు వచ్చినట్లుగా మనం చూస్తాం. 8వ వచనం, మరునాడు మేము బయలుదేరి కైసరయకు వచ్చి 7 ఒకడును స్వార్థికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండిరి. వారు ప్రవచించువారు. వారి లైఫ్ లాంగ్ అలా దేవునికి సమర్పించుకున్నారు. కన్యకలుగా ఉండిపోయారు. వివాహము లేకుండా దేవుని కొరకై సేవ చేస్తూ జీవించినటువంటి అనుభవం ఫిలిప్పు కుమార్తెలకు ఉండినది ప్రియులారా. మేము అనేక దినములు అక్కడ ఉండగా అగబు అను ఒక ప్రవక్త యోదయ నుండి వచ్చెను. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్లను కట్టుకొని, యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనుష్యుని ఇలాగూ బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు అనెను. ప్రియులారా, ఈ యెరూషలేము సంఘములో అగబు అనే ఈ ప్రవక్త ఉన్నాడనమాట. యెరూషలేములో ఉన్న యూదులు పౌలును పట్టుకొని అన్యజనులకు ఇలాగూ అప్పగిస్తారు అని అతడు ప్రవచనం చెప్పడం జరిగింది. అయితే యెరూషలేము నుండి తిరిగి వెళ్ళు, లేకపోతే యెరూషలేముకు రావద్దు అని అగబు చెప్పలేదు. ఏమి జరుగుతుందో చెప్పాడు. అంటే అక్కడ అలాగూ జరగబోతుంది, ఇది దేవుని చిత్తం అన్నట్లుగా చెప్పాడు అగబు. అతడు అలాగూ చెప్పినప్పుడు అది పౌలుకి ఒక ప్రోత్సాహకంగా ఉంది, భయపెట్టేలా లేదు. ఎందుకంటే పౌలు అన్నిటికీ సిద్ధ మనస్సు కలిగి వెళుతున్నాడు. పౌలు ఒకటే మాట అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటాడు. ఇక నువ్వు జీవించువాడను నేనుగా క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఒక విశ్వాసి అటువంటి అనుభవానికి రావాలండి. తను మారు మనసు పొందినప్పుడు, బాప్తిస్మం పొందినప్పుడు, తన జీవితం ప్రభువుకు అప్పగించినప్పుడు తాను చనిపోయిన వ్యక్తిగా ఉన్నాడు అంతే. ఇంకా మరణం అనేది ఇంక వెలకేం చేస్తుంది. ఒకసారి ఒక రాజుగారు క్రైస్తవుని చంపటానికి అట్లాగే చేస్తా ఒక వ్యక్తిని పెట్టి నేను నిన్ను చంపేస్తాను, మర్యాదగా ప్రభుని విడిచిపెట్టు అన్నాడట. అప్పుడు ఆ ఎదురుగా నిలబడిన వ్యక్తి అంటాడు, రాజా చచ్చిపోయిన శవాన్ని నువ్వేం చంపుతావని నవ్వాడట. అంటే రాజుగారికి అర్థం కాలేదండి. చచ్చిపోయిన శవం ఏంటి అంటే, మేము ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభుకు మా జీవితం ఇచ్చామో, ఎప్పుడైతే మేము మారు మనసు పొందామో, అప్పుడే మేము సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించడం ప్రారంభించాం. మేము మరణించాం, ఇక జీవించేది మేము కాదు, క్రీస్తు మా యందు జీవించుతున్నాడు. నువ్వు క్రీస్తు ప్రభువును చంపలేవు, నువ్వు మా శరీరాలను ఏమైనా చేసుకో, మమ్మల్ని మాత్రం నువ్వేమీ చేయలేవు, మమ్మల్ని నువ్వు చంపలేవు, ఎందుకంటే మేము ఎప్పుడో చనిపోయామని చెప్పాడు. కాబట్టి ప్రియులారా, క్రైస్తవుడు క్రీస్తు కొరకు జీవించే వ్యక్తి. తన లోకంలో తన పరంగా
లేక శరీరపరంగా మరణించిన వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఓ క్రైస్తవుడు మరణానికి భయపడవలసిన అవసరం లేదు. ఇక్కడ ఉంటే ప్రభు కొరకు జీవిస్తాం, చనిపోతే ప్రభువుతో ఉంటాం, ముఖాముఖిగా ప్రభువును చూస్తాం, నిరంతరము ప్రభుతో దేవుని రాజ్యంలో ఉండగలుగుతాం. కాబట్టి అసలు మరణానికి క్రైస్తవుడు భయపడడు. ప్రియులారా, మరణానికి భయపడని ఏ వ్యక్తిని ఈ లోకములో ఇంకా భయపెట్టగలిగినది మరొకటి ఏదీ లేదండి. మరణమే అన్నిటికంటే ఎక్కువగా మనిషిని భయంలో బంధించి భయపెట్టేది. ఆ మరణానికే భయపడని ఒక వ్యక్తి, మరణపు ముళ్ళును విరిచేసిన యేసయ్య ఉన్నాడు. మరణమాన్ని ముళ్ళెక్కడా, మరణమాన్ని విజయం ఎక్కడా అని సవాలు చేసిన యేసయ్య ఉన్నాడు. మరణపు ముళ్ళును విరిచేశాడు. కాబట్టి మరణము యొక్క పాతాళ లోకం యొక్క తాళపు చెవులు ఆయన స్వాధీనంలోనికి వచ్చినాయి. అలాంటి గొప్ప రక్షకుడు మనకున్నప్పుడు మరణానికి మనం భయపడాల్సిన అవసరం లేదు. మరణానికి మనం భయపడకపోయినట్లయితే మరి దేనికి మనం భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మన పక్కనే ఉన్నాడు, మన చేయి పట్టుకొని మనం నడిపేస్తున్నాడు. ఈ కార్యక్రమం చూస్తున్నప్పుడు ఏ దేవుని బిడ్డ, ఇమ్మానుయేలు దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ చేయి పట్టుకుని నడిపించేవాడు. నువ్వు దేనికి భయపడవలసిన అవసరం లేదు. ప్రియులారా, యేసు ప్రభువారు తన గురించి అటువంటి ప్రవచనాన్ని ముందుగా చెప్పారు. పౌలు జీవితంలో కూడా దేవుని సంకల్పం నెరవేర్చటానికై పౌలు వెనదిరగటానికి ఎక్కడ ఆలోచించలేదు. ఒక్క క్షణం కూడా అమ్మో అని భయపడలేదు. ధైర్యంగా ముందుకు యెరూషలేముకు బయలుదేరి వెళ్తా ఉన్నాడు. ఎందుకంటే దేవుని చిత్తం ఇది అని తెలిసిన తర్వాత దాన్ని చేయకుండా ఎలా ఉంటారు? ఓ దేవుని బిడ్డ తన పట్ల దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు, ముందుకు వెళుతూ ఉంటాడు. ప్రియులారా, 12వ వచనం, ఈ మాట వినినప్పుడు మేమును అక్కడి వారును యెరూషలేమునకు వెళ్ళవద్దని అతని బతిమాలుకొంటిమి. మేము అంటున్నాడంటే ఈ బుక్ రాసిన వైద్యుడైన లూకా కూడా ఉన్నాడు, అలాగే అక్కడ సహోదరులందరూ ఉన్నారు. వాళ్ళందరూ పౌలును వెళ్ళొద్దు అంటే అప్పుడు పౌలు అంటాడు, ఇది ఎందుకు? మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదరేలా? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తం యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పిన అతడు ఒప్పుకొననందున మేము ప్రభువు చిత్తము జరుగునుగా కానీ ఊరకుంటిమి. అంతేనండి, నేను చనిపోవడానికి కూడా రెడీగా ఉన్నానని పౌలు భక్తుడు చెప్తున్నాడు. అందుకే వీళ్ళు అంటారు దేవుని చిత్తము జరుగును కాక. ఒక క్రైస్తవ విశ్వాసి అలా తను దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి. విశ్వాసులు కూడా దేవుని చిత్తానికి అలా అప్పగించుకోవాలి. ప్రియులారా, అప్పుడు దేవుని చిత్తం నెరవేర్చబడుతుంది, దేవుని నామానికి మహిమ వస్తుంది. మన జీవితంలో మనం ఇదొక్కటి గురి కలిగి ఉండాలి. మనం ఈ లోకంలో ఎందుకు పుట్టాము, ఎందుకు బ్రతుకుతున్నాం, ఎందుకు ప్రభు నిన్ను పిలిచాడు, ఎందుకు నిన్ను రక్షించాడు, నీకోసం ప్రాణం పెట్టి నీకోసం రక్తం వచ్చిన ప్రభు నిన్ను ఎందుకు పిలిచాడు? నీ పట్ల దేవుని చిత్తం నెరవేరాలి. అందుకే మనల్ని మనం దేవునికి అప్పగించుకోవాలి. ఇక నువ్వు జీవించేది నేను కాదు, క్రీస్తు నాయను జీవించుచున్నాడు అని మనం చెప్పగలగాలి. అటువంటి అనుభవాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకును దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకోండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. వారి జీవితంలో గొప్ప కార్యాలు మీరు జరిగించండి. శ్రేష్టమైన ఆశీర్వాదములతో నింపండి. నీ చిత్తం నెరవేర్చే కృపను, ఆ భాగ్యమును దయచేయండి. నీ కోసం జీవించే ఆ భాగ్యమును దయచేయండి. ఈ కార్యక్రమం చూస్తూ అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు ముట్టి బాగు చేయండి నాయన. వారికి ఉన్న సమస్యలన్నీ తొలగించండి. ఇప్పుడే మీరు తాకండి, నూతన కార్యములు జరిగించండి. ఈ కార్యక్రమాన్ని సపోర్ట్ చేస్తున్నవారు ప్రతి నెల తమ వంత ఆర్థిక సహకారం పంపిస్తున్న బిడ్డలు మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో ఈ కార్యక్రమంలో నాతో ప్రార్థనలు ఏకీభవిస్తూ నీ బిడ్డలు ఏ ఏ విషయాలైతే ప్రార్థిస్తున్నారో అవన్నీ నీ నామంలో జరుగునుగా కానీ ప్రకటిస్తున్నాను. నీ బిడ్డ ఘనమైన కార్యంలో జరిగించి దీవించుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు కార్యక్రమం ద్వారా మీరు దీవించబడ్డారని నమ్ముతున్నాం. మీరు పొందిన మేలు మీ ఆత్మీయులు తప్పకుండా మాకు తెలియపరచండి. ఈ కార్యక్రమానికి దీవెనకరంగా ఉండే తప్పకుండా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయండి. దేవుడు మనల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, ఆమేన్. మీ ప్రేమపూర్వక కానుకలు చెక్ ద్వారా లేక డిడి ద్వారా లేక ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా మాకు పంపించుటకై మా అకౌంట్ నంబర్ 115894442996, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IFSC కోడ్ SBIN 002122. అలాగే మీ ప్రేమపూర్వక కానుకలు గూగుల్ పే ద్వారా, ఫోన్ పే ద్వారా, అలాగే పేటిఎం ద్వారా కూడా మాకు పంపించవచ్చును.